మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మెకానిక్ రాకీ. ఈ సినిమాను కొత్త దర్శకుడు రవితేజ ముల్లపూడి తెరకెక్కించారు. శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ 21 రాత్రే పడ్డాయి. మరి ఆ సినిమా ఎలా ఉంది, దానికి సంబంధించిన రివ్యూ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మెకానిక్ రాకీ అనేది చాలా నార్మల్ కథ. ఈ కాన్సెప్ట్ తో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఒక ఫాదర్ సన్, దానికి సంబంధించిన ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ లో తమ ఒక అన్యాయం జరగడం, దానికి సంబంధించిన రివెంజ్ తీసుకోవడానికి కొడుకు రంగంలోకి దిగడం, ఇలాంటి ఫార్మాట్ లో ఇప్పటికీ చాలా సినిమాలే వచ్చాయి. మెకానిక్ రాకీ సినిమా కూడా అదే ఫార్మాట్ లో వచ్చింది. కాకపోతే ఇక్కడ దర్శకుడు చేసిన కొత్త ప్రయోగం ఏంటి అంటే స్క్రీన్ ప్లే లో ట్విస్ట్ లని యాడ్ చేయడం. ఆ ట్విస్ట్లు, దానికి సంబంధించిన స్క్రీన్ ప్లే, ఆ ప్రెజెంటేషన్, ఆ ఓల్డ్ కథ అయినా కూడా దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం కొత్తగా ఉండడంతో ఆడియన్స్ కి ఒక కొత్త ఫీలింగ్ కలగడం మాత్రం ఖాయం. ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి ఫీల్ ని ఇస్తుంది ఆడియన్స్ కి. అంటే హీరో హీరోయిన్ పరిచయాల సన్నివేశాలతో సినిమా మొదలైనప్పటికీ ఫస్ట్ హాఫ్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. రొటీన్ గానే వెళ్తుంది ఈ సినిమా. ఇలాంటి కథలని, ఇలాంటి సీన్స్ ని ఇప్పటికే చూసామనే ఫీలింగ్ ఆడియన్స్ కలుగుతుంది. అలా ఫస్ట్ హాఫ్ కి ఎండ్ చేస్తూ రొటీన్ గానే ఇంటర్వెల్ బ్లాక్ ని కూడా సెట్ చేశాడు దర్శకుడు. అక్కడ వరకు చూసుకుంటే సినిమా రొటీన్ గానే ఉంది, ఇక పెద్దగా ఏముండకపోవచ్చు, ఇలాగే సాగిపోతుంది అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి ఆడియన్స్ కి అయితే ఏ ఆలోచన ఉంటుందో ఆ ఆలోచనకి పూర్తి విరుద్ధంగా సెకండ్ హాఫ్ నడిపించి మెస్మరైజింగ్ ఎండింగ్ ఇచ్చి సరికొత్త ఫీలింగ్ ని ఆడియన్స్ కి పంచాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో కథని నడిపించిన తీరు, ఆ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, ఫస్ట్ హాఫ్ లో చూపించిన సీన్స్ కి లాక్ లని సెకండ్ హాఫ్ లో రివీల్ చేస్తూ ఇస్తున్న ట్విస్ట్లు గానీ ఆ స్క్రీన్ ప్లే కి ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అవడం ఖాయం. అంటే ఒక తెలిసిన కథని, చాలా కాలంగా ఆల్రెడీ వాడేస్తున్న కథని చాలా కొత్తగా ప్రెజెంట్ చేసి సూపర్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు రవితేజ ముల్లపూడి. ఒక పరంగా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త బెటర్ గా కనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ కలిగి ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ తోటి ఆడియన్స్ బయటికి వస్తారు. అలాగని ఫస్ట్ హాఫ్ బాలేదని కాదు. ఆ కామెడీ సీన్స్ గానీ, ఆ సాంగ్స్ గానీ, ఆ ఫాదర్ అండ్ సన్ మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్, వాళ్ళ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ తో సరదాగా సాగిపోతూ ఉంటుంది కదా. కాకపోతే ఈ సీన్స్ అన్ని ఆల్రెడీ చూసామనే ఫీలింగ్ కలుగుతుంది. సో ఇలా మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్ తో మెకానిక్ రాకీ సినిమా ఆడియన్స్ ని అరయించడం ఖాయం. ఇక నటినటుల విషయానికి వస్తే విశ్వక్సేన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ తో, తన టైప్ ఆఫ్ సరికొత్త డైలాగ్ డెలివరీతో ఈ సినిమాలో ఆడియన్స్ ని మెప్పించాడు విశ్వక్సేన్. సో ఈ సినిమా తోటి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఇక మీనాక్షి చౌదరి గానీ, శ్రద్ధా శ్రీనాథ్ గానీ, ఆ నరేష్ గానీ, సునీల్ గానీ తమ పాత్రలకి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. జేక్స్ బేజే అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి ప్రధాన బలంగా మారింది. అటు సాంగ్స్ గానీ, బీజిఎం గానీ, కొన్ని సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా జేక్స్ బేజే అందించిన మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే విశ్వక్సేన్ కెరీర్ లో మెకానిక్ రాకీ కూడా మరో హిట్ గా నిలిచిందని చెప్పొచ్చు. మరి మీరు కూడా ఈ సినిమాని చూస్తారా? చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.